హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సరే, ఈరోజు నేను మంచిగా పట్టి రెడీ అయ్యారు అన్న మన మోడల్ ఫిష్ అన్నట్ట. ఫిష్ బ్రదర్స్ ఉందండి, ఫిష్ ఎక్వేరియం అంటే టబ్బుకి అదే బుక్ కవర్ వేసేసి ప్లాస్టిక్ ఏమో మోటార్స్ పెట్టి చేసిన మనం నాకు అనిపిస్తుంది. చూడండి, ఆ పర్పుల్ కలర్దేమో తెల్ల చేప, ఇదేమో ఆవిడ ఇదే ఆరెంజ్ కలర్దేమో థ్రెడ్, ఇదేమో పిల్ల. ఎలా ఉంది, బాగుంది కదా. ఇంకా ఇలాంటి మరండి ఇలాంటి అంటుండండి. ఒక్క నిమిషం ఆగండి. మీరు పొయ్యిపై తాడి చేతులు పెడతారు కదా, అస్సలు పెట్టమాకండి. దాంట్లో చెయ్యి కావాలంటే చాలా మంది పిసుకుతారు దాన్ని పిసుకుతారు. మోటార్ పెట్టక అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే షాక్. నాకైతే ఒకసారి అయితే నేను కావాలని ఇంకోటి తెచ్చి టబ్బు పెట్టి చేసిన కరెక్ట్గా అవే ప్లగ్లో ఉన్న వైర్ ఇలా ఈ వైర్ మీద చేయాలి, నా ఏళ్ళ మీద పడ్డది. జస్ట్ మిస్ అంతే. షాక్ చెయ్యని జరిగింది. షాక్ అదే ఒక 20 సెకండ్స్ ఆగిన. లాస్ట్కి మా ఫ్రెండ్ వచ్చి ఇట్ట అన్నాడు. వాడికి కూడా షాక్ పుట్టింది. అదే తీస్తే ఉన్నా. నేను మీకు ఫుడ్ ఎలా పెట్టాలో చెప్తాను రాగండి. మీరు ఒకవేళ చేప తీసుకున్నా ఒక్కటి మాత్రం తీసుకోమాకండి, 3 అయితే తీసుకోండి. ఎందుకంటే వాటికి 3 ఉండాలి. ఎందుకంటే ఒకటి ఉంటే వన్ టైం స్నానంతో చచ్చిపోతుంది, 2 ఉంటే బోరు కూడా చచ్చిపోతుంది. 3 ఉన్నాయనుకో 3 ఆడుకోవచ్చు. అలాగే 3 హ్యాపీగా అలా ఉండొచ్చు. అలానే ఇప్పుడు నేను ఫుడ్ చూపిస్తాను. ఆగండి. చూడండి, ఇది ఫిష్ ఫుడ్ అంటే సన్న చేపలు ఉంటాయి, వాటి ఫిష్ ఫుడ్. ఇవి వాటి ఫిష్ ఫుడ్. గ్రీన్ దేనికంటే గ్రీన్ ఫ్లవర్స్, గ్రీన్ ఫ్లవరు, థిక్ గ్రీన్, ఇది లైట్ గ్రీన్, ఇదేమో రెడ్. ఇది ఫ్లవర్స్, అన్ని ఫ్లేవర్లు అన్నమాట. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తామండి. ఇప్పుడు ఒక ఫుడ్ చూపిస్తా, ఆ ఫుడ్ చెప్తాను. వేరే ఫుడ్ చూపించేటప్పుడు ఏం చేస్తాను,
చూడండి, ఇదేమో ఇవి చూడకండి, ఇది చూడండి, ఇది కొంచెం చాలా లావుగా ఉన్నాయి కదా. ఒక విషయం అండి, చూడండి నాటికంటే లావు ఉన్నాయి. ఇవే గోల్డ్ ఫిష్ పెడతారు. ఏం చేసినా ఒకసారి మాకు 2 కొన్నాము గోల్డ్ అయితే, ఎందుకంటే ఈ 2 తింటాయని మిక్స్ చేసేసాం. ఏం కాదు కానీ మనం మీకు ఆ ఫిష్ ఉంది కదా, ఆ ఫిష్కి ఫుడ్ మాత్రం ఇలా పెట్టాలి. ఏ ఫుడ్ అయినా ఈ 2 ఏళ్ళు ఉన్నాయా, ఈ 2 ఏళ్ళు పట్టి తీయండి. 2 సార్లు ఆ ఏళ్ళు పట్టి తీసేసి వాటిని పౌడర్ చేసి వేయండి. అవి ఇట్లా వేసినా తింటలే కానీ ఇలా తిని ఉండలేవు. అందుకని సన్నగా వేస్తే ఈజీ మింగలుగుతాయి. అలాగే సన్నగా చేయండి, స్మాష్ చేసి. పిల్లల గురించి చెప్తుంటా. అంటే ఇప్పుడు ఒకవేళ చేప కొన్ని అయినా పిల్లలు పుట్టాయనుకో, ఎలా పెంచాలి నేను చెప్తాను. ఫస్ట్ తల్లి దగ్గర నుంచి అవి సపరేట్ చేసేయండి. ఎందుకంటే తల్లి దగ్గర ఉంటే అవి కూడా ఫుడ్ అనుకొని తినేస్తాయి. అనగానే తల్లి దగ్గర పెట్టమాకండి, తల్లి నుంచి వేరే టబ్లు వేసేయండి. ఇంకా వాటికి ఫుడ్ కొంచెం అదే ఫిష్ షాప్కి వెళ్తే ఇంత ముక్కలు ఇస్తారు, వాళ్ళు చెప్తారులే. కానీ ఒకవేళ ఇప్పుడే పుట్టాయనుకో, ప్రస్తుతానికి ఇలా పెంచవచ్చు. ఒక 4 days పెంచవచ్చు. ఇలా కూడా ఎలా అంటే ఫస్ట్ ఫుడ్ తీసుకొని గట్టిగా స్మాష్ చేసేసి వాటిని జల్లెడ పట్టండి. దాని తర్వాత ఆ సన్న పౌడర్ ఉంటుంది కదా, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి దాన్ని మీకు ఒక డబ్బా షేప్లో చేసి ఎండబెట్టేయండి. ఎండబెడితే గడ్డ కడుతుంది కదా, అట్లా కాదు పౌడర్ చేసి వేసేయండి చాలు. ఎండబెట్టమాకండి, నీళ్ళు వేసేసి. ఇలాంటి పని కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.